మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో అక్కినేని నాగార్జున కుటుంబం నాంపల్లి కోర్టుకు హాజరైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు గాను ఈరోజు అక్కినేని నాగార్జున తర్వాత కుటుంబం సభ్యులకు సంబంధించి కూడా ఇటు అమల తర్వాత నాగ చైతన్య కూడా ఈ ముగ్గురు నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు అయితే హాజరు కావడం జరిగింది. తను ప్రైవేటు పిటిషన్ వేయడం జరిగింది. పరువు నష్టం క్రిమినల్ పరువు నష్టకి సంబంధించి కూడా దాఖలు చేసిన సంగతి తెలిసింది. అయితే నిన్న విచారించిన కోర్టుకు సంబంధించి ఈరోజు పిటిషనర్దారుతో పాటు సాక్షులకు సంబంధించి కూడా వాంగ్మూలను నమోదు చేస్తామని చెప్పి కూడా కోర్టు వెల్లడించడంతో కూడా కొద్దిసేపటి కిందని ముగ్గురు వేర్వేరు కార్లతో కూడా ముగ్గురు అయితే కోర్టుకు హాజరు కావడం జరిగింది. ఈ మరొక కాసేపట్లో కూడా వారి యొక్క వాంగ్మూలను అయితే ఇటు జడ్జి ముందు అయితే వాంగ్మూలం అయితే నమోదు చేసే అవకాశం ఉంది. వాంగ్మూలాలకు సంబంధించి కూడా మరి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఏదైతే ఈ నెల 2వ తారీఖున బాబుఘాట్ సమీపంలో బాబుఘాట్ వద్ద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా తమ కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు తమకు సమాజంలో సంబంధించి కూడా అత్యున్నత వాటికి సంబంధించి కూడా మేము ఉన్నాము, తర్వాత సినీ రంగానికి సంబంధించి కూడా ప్రముఖులుగా ఉన్నామని చెప్పి కూడా ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. తను చేసిన వ్యాఖ్యలకు తమపై పరువు భంగం కలిగించే విధంగా కూడా మంత్రి వ్యాఖ్యలు చేసిందని చెప్పి కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. దీంతో పాటు తర్వాత క్రిమినల్ కేసు సంబంధించి కూడా ఆమెపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పిటిషన్లో అక్కినేని నాగార్జున ఆ పిటిషన్లో కూడా పేర్కొనడం జరిగింది. కొద్దిసేపటి కిందనే నిన్న న్యాయమూర్తి ఏదైతే పిటిషనర్దారుకు సంబంధించి కూడా వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఉందో దానిలో దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముగ్గురు అయితే ఆ కోర్టుకు అయితే హాజరు కావడం జరిగింది. మరి కోర్టులో నాగార్జునకు సంబంధించి కూడా వాంగ్మూలం ఏ విధంగా నమోదు చేయబోతున్నారు, తర్వాత మంత్రి కొండా సురేఖ ఇప్పటికే తన వ్యాఖ్యలకు సంబంధించి కూడా క్షమాపణ కోరుతూ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ తను ఆ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా తమ పరువుకు భంగం కలిగించే విధంగా కూడా తను వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. దాంతోపాటు ఆమె పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు కోర్టుకు సంబంధించి కూడా పిటిషనర్దారు ఏ విధంగా పిటిషనర్దారుకు సంబంధించి కూడా వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత వాదనలు జరిగిన తర్వాత మంత్రి కొండా సురేఖపై సంబంధించి కూడా సమన్లు జారీ చేస్తారా లేదా ఈ విచారణకు సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వేచి ఉండాలి. కొద్దిసేపటి కిందని వీళ్ళు ముగ్గురికి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోర్టు నాంపల్లి ప్రత్యేక కోర్టుకు సంబంధించి కోర్టు సమీపంలో పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఎందుకంటే నాగార్జున వస్తున్నారని చెప్పి చుట్టుపక్కలకు సంబంధించి కానీ తర్వాత వారి అభిమానులు కూడా భారీగా కోర్టుకు అయితే హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు తర్వాత లాండ్ ఆర్డర్ పోలీసులకు సంబంధించి కూడా భారీగా మోహరించడం జరిగింది. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా కేవలం న్యాయవాదులు ఈ వివిధ కేసులకు సంబంధించి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే లోపలికి అనుమతి ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే వాంగ్మూలం సంబంధించి కూడా జడ్జి ముందు వాంగ్మూలం అయితే నమోదు చేసే అవకాశాలు ఆల్రెడీ నమోదు కావడం జరిగింది. మరి కాసేపట్లో వాంగ్మూలం సంబంధించి కానీ దాంట్లో ఏం పేర్కొన్నారు, వాంగ్మూలంలో ఎలాంటి అంశాలు పేర్కొన్నారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే కేవలం నాగార్జున ప్రైవేటుగా పిటిషన్ వేయడం జరిగింది. దాంట్లో క్రిమినల్ తర్వాత పరువుకు సంబంధించి దాని మాత్రమే పిటిషన్ వేయడం జరిగింది. కాబట్టి నాగ చైతన్య మరి ఇప్పటికే తనకు సంబంధించిన ఏదైతే సమంత తర్వాత నాగ చైతన్యకు సంబంధించిన విడాకులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు తర్వాత వాటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇప్పటికే మంత్రి కొండా సురేఖ కూడా మరొక పక్క తను క్షమాపణ కోరుతూ జరిగింది. ఈ అంశంపైన కూడా సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు వివిధ రూపంలో కూడా ఆమెను ఖండించడం జరిగింది. అయినప్పటికీ తను క్షమాపణ కోరినప్పటికీ మరొకసారి నాగ చైతన్య కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ రోజు మరి విచారణ వాంగ్మూలం సంబంధించి కూడా వాంగ్మూలంలో ఏ విధంగా వాంగ్మూలంలో చెప్పే అవకాశాలు ఉంది, తర్వాత వాటికి సంబంధించి కూడా ఏ విధంగా రికార్డ్ చేస్తారనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం అయితే నాగ చైతన్యతో పాటు నాగార్జున అమల వాళ్ళకి సంబంధించిన కూడా ముగ్గురు సాక్ష్యాలకు సంబంధించిన వాంగ్మూలను అయితే రికార్డ్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. సెక్యూరిటీ కార్డ్ ఇయ్యనా? 5 నిమిషాలు నేను ఫోన్ చేస్తాను. 5 నిమిషాలు